మన్నాద శ్రీ జగన్నాద మద్గురుం శ్రీ జగద్గురుం మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు ధ్యానం ఎలా చేయాలి అనేటువంటి మొదలుగా గల అంశములపైన మనం ఈనాడు ప్రస్తావన చేద్దాం. ధ్యానం ఎలా చేయాలి అంటే మరి మనము ఒక నిశ్చయానికి రావాలి. ఈ లోకములో నాకేది పరిష్కారం లేదు, మా పూర్వీకులు ఎందరో మరణించారు, వెళ్ళిపోయారు, కాబట్టి ఈ దేహం ఎప్పుడూ కూడా మా పెద్దలు ఏ విధముగా వెళ్ళిపోయినారో అదేవిధంగా మేము కూడా వెళ్ళవలసి ఉంటుంది. ఈ లోకములో నాకేది పరిష్కారాన్ని ఇవ్వదు, భగవంతుడే నాకు పరిష్కారము. ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఆత్మదర్శనం చేసుకోవడమే ఇందులో పరిష్కారము, ఇంకా వేరు మార్గం లేదని మనకు ఒక వైరాగ్యం ఏర్పడాలి. వైరాగ్యం ఏర్పడిన తర్వాత మనకు కలిగే లాభం ఏమిటి అంటే మహోన్నత లాభం ఉన్నది. వైరాగ్యము లేని కారణము చేతనే ధ్యానములో మనసు నిలవలేదు. మనసు సుస్థిరంగా ఎందుకు నిలవలేదు అంటే వైరాగ్యం లేని కారణం చేత. ఆ వైరాగ్యం కూడా వివేక వైరాగ్యం కావాలి, సామాన్య వైరాగ్యం కాదు. ఇండ్లు వాకిండ్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు. మరి ఎక్కడికి వెళ్ళినా మనసు మనతో కూడా ఉంటుంది. కాబట్టి మనసును అంతర్ముఖం చేసుకోవాలి, వివేక వైరాగ్యం కావాలి. మరి వివేక వైరాగ్యం కావాలంటే నేను ఎవరు, ప్రపంచం ఏమిటి, మా పూర్వీకులు ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు, ఈ ప్రతి మానవుడు కూడా ఎంత గొప్పవాడైనా చివరకు కాలగర్భంలో కలిసిపోతున్నారు, దీనికి పరిష్కారం లేదా అనేటువంటి విచారణాత్మకమైనటువంటి బుద్ధి మనకు కలగాలి. ప్రతి వస్తువునందును దోష దృష్టి మనకు కలగాలి. ఏ వస్తువులు నావని నేను అనుకుంటున్నానో అవి కాలగర్భంలో కలిసిపోతాయి. ఇండ్లు కానీ, వాకిండ్లు కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, భోగభాగ్యములు కానీ ఇవన్నీ కూడా తుచ్చములే, నశ్వరములే, అశాశ్వతములే. వీటన్నిటినీ అనుభవిస్తూ ఆనందిస్తున్నటువంటి లోపల మనసు అనేది ఒకటి ఉంది. ఆ మనసుకు సాక్షిగా ఉన్న ఆత్మ ఒకటి ఉంది. ఈ ఆత్మను తెలుసుకోవడానికి నేను ప్రయత్నించాలి అని చెప్పి ప్రతిరోజు కూడా వివేకపూర్వకమైనటువంటి విచారణ మనకు కలగాలి. విచారణ కలిగినటువంటి వారికి ధ్యానం సులభం అవుతుంది. ఈ విధమైనటువంటి వైరాగ్యం లేనప్పుడు మనసు కనిపించిన వస్తువు నందు పరిగెడుతూ ఉంటుంది, విషయ వాసనల యందు మనసు పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి విషయ వాసనలు శాశ్వతము కాదు. ఓ మనసా, నీవెంతకాలమో భోగభాగ్యములు అనుభవించావో, ఎన్నో సుఖాలను అనుభవించావో, ఎన్నో ఆనందాలను అనుభవించావో, ఇవన్నీ పర్మనెంట్ కాదు, ఇవన్నీ క్షణికములే, ఇవన్నీ నశ్వరములే, ఇవన్నీ అశాశ్వతములే. శాశ్వతమైనది, నిత్యానందమైనది ఆత్మానుభవాన్ని పొందు అని చెప్పి మనసుకే మనం లాలించి బుజ్జగించి మనసుకు నచ్చజెప్పాలి. నీవు ఏ ఏ పదార్థాల మీదకి వెళుతున్నావో అవన్నీ కూడా నశ్వరములే, అశాశ్వతములే. కాబట్టి నశ్వరము కానిది ఆనంద స్వరూపమైనది నీ స్వరూపమేనని చెప్పి తన స్వరూపమునందు మనసును అంతర్ముఖం చేసుకోవాలి. కాబట్టి ఈ ధ్యానం ఎప్పుడు కుదురుతుంది అంటే విషయవాసనలపైన మనస్సు పోకుండా, ముందు చెప్పుకున్నాగా ఆ విషయవాసనలు శాశ్వతము కావు, ఇవి ఈనాడు కాకపోయినా ఏనాడైనా నేనైనా వాటిని వదిలేయాలి, అవన్నా నన్ను వదిలిపెట్టిపోవాలి అని మనము వివేకపూర్వకమైనటువంటి విచారణ కావాలి. ఎప్పుడైతే విచారణ కలుగుతుందో ధ్యానము తనంతట తానుగా కలుగుతుంది. దాంతోపాటు శుద్ధ సాత్వికమైన ఆహారం కావాలి. రజోగుణానికి సంబంధించిన ఆహారము సాధకుడు తీసుకోకూడదు, తమో గుణానికి సంబంధించిన ఆహారము తీసుకోకూడదు. రజోగుణానికి సంబంధించిన ఆహారం తీసుకుంటే ధ్యానంలో మనసు చలిస్తూ ఉంటుంది. తమో గుణానికి సంబంధించిన ఆహారం తీసుకుంటే ధ్యానంలో మనసు నిద్రావస్థలోకి వెళ్ళి మగతగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది. కాబట్టి రెండు గుణాలు కూడా మనల్ని బంధిస్తాయి. మూడోది సాత్విక గుణం, అది కూడా బంధిస్తుంది, సుఖరూపేణ బంధిస్తుంది. కాబట్టి మూడు గుణాలు కూడా దాటి విశుద్ధ తత్వానికి వెళ్ళాలి మనం. మూడు గుణాలు కూడా మూడు సంఖ్యలే. గుణములు అనగా త్రాళ్ళు, మూడు త్రాళ్ళు జీవుణ్ణి బంధిస్తాయి. కాబట్టి రజో రాగాత్మకం విద్య అన్నారు భగవద్గీతలో. ఈ రాగము చేత, రాగము అంటే కోరికల చేత మన జీవుణ్ణి బంధిస్తాయి. కాబట్టి
మనము ఈ 3 గుణాలను ఎట్లా రహితమనర్చుకోవాలి అంటే ముందు నేనెవరో నాకు తెలుసుకోవాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు గీతాచార్యులు వారు భగవద్గీతలో. ఎప్పుడైతే తన గురించి తనకు ఎరుక కలుగుతుందో తాను నిత్యానంద స్వరూపమై సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మయే నేననే జ్ఞానం కలిగినప్పుడు ఈ జ్ఞానములో సమస్త కర్మలు, సమస్త వాసనలు, సమస్త దుర్గుణాలు కూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నట్టుగా జ్ఞానములో దహింపబడతాయి. సూర్యుడు ఉదయిస్తే చీకటి ఎట్లాగైతే పటాపంచలైపోతుందో తానెవరో తనకు తెలుసుకుంటే తన యందు ఎప్పుడు ఈ గుణాలు కానీ, రాగద్వేషములు కానీ, సుఖదుఖములు కానీ, జనన మరణములు కానీ లేవనేటువంటిది శాశ్వతమై నిత్యమై స్వయం ప్రకాశమైన ప్రకాశిస్తున్న నాయందు ఇవేవీ లేవని ఎరుకు కలుగుతుంది. ఏమీ లేనప్పుడు రెండోది కూడా లేదుగా, తానుంటూనే రెండోది ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞాన విచారణతో మటుమాయం అయిపోవలసినదే, జ్ఞాన విచారణతో ఇవి అంతమందవలసినదే. కాబట్టి ధ్యానం చేసేటువంటి వారికి ఆహార నియమం ఉండాలి, సమయపాలన ఉండాలి, మంచి సద్గ్రంథ పఠనం ఉండాలి, సద్గురువుల బోధ ఉండాలి, సాత్వికమైన వైరాగ్యం ఉండాలి, వివేకం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ధ్యానము తనంతట తానుగా కలుగుతుంది. ధ్యానము చేసేది కాదు, ధ్యానం చేస్తే ఉపాసన అవుతుంది. ధ్యానం తన స్వరూపమేనని గుర్తించడమే. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయని వారు ఎవరూ లేరు. వంట చేయడము ధ్యానమే, వ్యవసాయం చేయడము ధ్యానమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేస్తున్నారు. పిల్లలపైన ధ్యానం చేస్తున్నారు, ధనం పైన ధ్యానం చేస్తున్నారు, మరి ఆస్తులపైన ధ్యానం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ధ్యానం అంటే ఏకాగ్రతే, ఇంకేమో కాదు. కారు నడపడం ధ్యానమే, ఫ్లైట్ నడపడం ధ్యానమే. ఎందుకని ఏకాగ్రత లేకపోతే ఏవి జరగవు. కాబట్టి ఆత్మయందు ఏకాగ్రత కలిగి ఉండడమే ధ్యానం. మరి ఆత్మయందు ఏకాగ్రత అంటే ఆత్మ కనిపించదు. ఆత్మయందు ఏకాగ్రత ఎలా ఉండాలి? ఆలోచనలు తీసేస్తే ఏకాగ్రత తనంతట తానే కలుగుతుంది. మనసు బ్రహ్మాకారం చెందుతుంది. విషయాకారంగా ఉన్న మనసు ఆత్మాకారం చెందుతుంది. కేవలము సత్తాస్ఫూర్తిలో మిగిలిపోతాడు. కాబట్టి వివేక జ్ఞానం తనంతట తాను కలుగుతుంది. అంతఃకరణలో ఎప్పుడైతే అశుద్ధ వాసనలు ఉన్నవో వాటిని శుద్ధ వాసనల ద్వారా మనం తొలగించుకున్నామో అంతఃకరణమునకే సాధనంతా కూడా, ఆత్మకు కాదు, మనోబుద్ధులకే సాధనంతా కూడా. అసంస్కారంగా ఉన్న అంతఃకరణ, అసంస్కారంగా ఉన్న మనోబుద్ధులు వాటిని సంస్కరింపజేసుకొని అదే మనసుతో, బుద్ధితో, చిత్తముతో ఆత్మాకారంగా చేసుకోవడం. ఆత్మను చింతిస్తూ ఉంటే నిరాకారమైన పరమాత్మను చింతజేయడం వల్ల నిరాకారమైపోతుంది మనసు. అగ్ని దగ్గర ఎట్లయితే ఇనప రాడ్లను పెడితే అగ్ని రూపాన్ని ధరిస్తుందో మనసును ఇటు తిప్పితే చాలు, విషయాకారాలుగా మనసు విషయాలపైకి వెళుతున్నాయి కదా, ఆ విషయం పైకి వెళుతున్న మనసును అంతర్ముఖం చేసి నిరాకారమైన తన స్వరూపమునందు చింతిస్తే చాలు, చిత్తము చిత్తు స్వరూపం అయిపోతుంది, అంటే జ్ఞానస్వరూపం అయిపోతుంది. మనసుకు 2 లక్షణాలు ఉన్నాయి, విషయాకారంగా ఉంటుంది, ఆత్మాకారంగా ఉంటుంది. ధ్యానం జీవితంలో మనకు ఒక భాగం అయిపోవాలి. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా, బహుజన మధ్యంలో ఉన్నా కూడా తను ఏకాగ్రత కలిగి ఉండడమే ధ్యానం. చింతలేని వారు సంతలో కూడా నిద్రపోగలరనే సామెత ఉన్నది. కాబట్టి ధ్యాస కుదిరితే ధ్యానం అక్కరలేదు, గురి కుదిరితే గురువు అక్కరలేదు, ఉద్దేశ్యం మంచిదైతే ఉపదేశాలు అవసరం లేదని గ్రామీణ ప్రాంతాల్లో నానుడి ఈ వాక్యాలు. కాబట్టి ధ్యానం చేసినప్పటికీ కూడా ధ్యాస కుదరకపోతే ధ్యానం అక్కరలేదు. గురి కుదిరితే గురి కుదిరితే గురువు అక్కరలేదన్నాడు. గురి అంటే ఏమి? ఆత్మస్వరూపమైన స్థిర నిష్ట. కాబట్టి అది పూర్వజన్మ సంస్కారముల వల్ల వస్తుంది. కాబట్టి 99 మందికి కూడా గురువు అవసరం. కాబట్టి ధ్యానము, యోగము, జపము ఇవన్నీ కూడా పూర్వజన్మ సంస్కారాలను అనుసరించే మనకు కుదురుతాయి. కాబట్టి అట్లని మనం అకర్ములుగా కూర్చోక మన ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఇప్పుడే ఇక్కడే మనము ధ్యానం చేసుకోవాలి, యోగం చేసుకోవాలి, జపం ఆచరించాలి, పుణ్యకర్మలు ఆచరించాలి. ఇవన్నీ కూడా వివేకపూర్వకంగా చేయాలి. ధ్యానం కూడా 3 గంటల కాలం కదలక మెదలక కూర్చోవాలి. యోగాభ్యాసం అనగా ప్రాణాయామం చేయాలి. శాంభవి ముద్ర అనగా కన్నార్చక అలా దృష్టిని ఊర్ధ్వముఖంగా చూడాలి, ఆ గురువులు చెప్పిన ప్రకారం. కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనం అజప గాయత్రి మహామంత్రాన్ని చేయాలి, సోహం మంత్రాన్ని ఆచరించాలి.
కాబట్టి అజప గాయత్రి అన్నా సోహం మంత్రం అన్నా రెండూ ఒకటే. కాబట్టి ఇవన్నీ ఆచరించారు, సిద్ధి పొందారు మన యొక్క భారతీయ సనాతన ఋష్యాదులంతా కూడా మనం ఏమేమి చెప్పుకున్నామో అవన్నీ ఆచరించారు కనుకనే చరిత్రలో వాళ్ళు మిగిలిపోయినారు. మనం ఏమి ధ్యానం చేయాలన్నా యోగం చేయాలన్నా మన ముందు తరాల వారిని మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. అంటే వాళ్ళు ఏమి ఇవి చేయకుండా ఆపేసి ఉన్నట్లయితే మనం ఏమీ చేయము. అందుకనే ఉత్తములు ఏమి ఆచరిస్తారో లోకమంతయు అదే ఆచరిస్తారని చెప్పి గీతాచార్యులు వారు భగవద్గీతలో చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా సూక్ష్మ బుద్ధితో మనం ఆచరించాలి. ధ్యానము తెల్లవారుజామున 4 గంటలకు అమృత వేళలో ధ్యానం చేయాలి. గాలి లేని చోట దీపం వలె మనసు నిశ్చలంగా వచ్చే స్థితి వరకు ధ్యానం చేయాలి. నేను ధ్యానం చేస్తున్నాను అనేటువంటి ఎరుక కూడా లేకుండా ధ్యానం చేయాలి. ఆ ఎరుక పోయేటట్టు ధ్యానం చేయాలి మనం. అంటే నిద్రలేకి వెళ్లకుండా, ఆలోచనలు రాకుండా కేవలము బ్రహ్మాకార వృత్తిలో ఉండాలి, లేదా తైలధార వలె ఉండాలి. ఆత్మస్వరూప చింతనం ధ్యానం అన్నారు. ధ్యానం నిర్విషయం మనః అన్నారు. ఏ విషయములు కూడా మనసుకు రాకూడదు. కాబట్టి మనసు ఏకాగ్రతగా ఉండగలదు, 1000 ఆలోచనలు ఒకే తడవ చేయగలదు. కాబట్టి మనసు ఎంతో సూక్ష్మమైనది. ఆ మనస్సును మనం అంతర్ముఖం చేసుకోవాలంటే సాత్వికమైన ఆహారం కావాలి, గురువునందును దైవమునందును సంపూర్ణ విశ్వాసం ఉండాలి, భక్తి శ్రద్ధలు ఉండాలి, వివేక వైరాగ్యం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ధ్యానం తనంతట తానుకు కలుగుతుంది. 3 గంటలు కాదు కదా, 6 గంటలు కూడా ధ్యాన సమాధిలో నిమగ్నమైపోయినారు మన పూర్వీకులైన మహాత్ములు. మేము కూడా ఓ అణుమాత్రము అందులో ఉండగలిగాం. మేము అనుభవించిన విషయాలే మీకు చెప్తున్నాము. మీరు ధ్యానం చేస్తూ ఉండగా మీకేమీ తెలియకుండా మీరు కేవలము ఆత్మస్వరూపులే మిగిలిపోగలరు. ధ్యానం కూడా మహోన్నతమైనటువంటి స్థితి. 2 ఉండేది మనకు సాధనలు. 1 జ్ఞాన విచారణ, 2 ధ్యానము. ఈ ధ్యానం జ్ఞానమునకు మూలం. కాబట్టి ధ్యానం అనేటువంటిది మనకు ఉపాసన అయినప్పటికీ కూడా అది మనోమాలిన్యాన్ని తొలగించి మనసును ఒక ఏకాగ్రతకు తీసుకొస్తుంది. ఏకాగ్రతకు తీసుకొచ్చిన తర్వాత అది మనసుతో ఏకమై చిత్తుస్వరూపమైపోతుంది, ప్రకాశవంతమైపోతుంది. నిద్రలో మనసు మూఢంగా ఉంటుంది, అజ్ఞానంలో ఉంటుంది. అదే ధ్యానంలో మనసు ప్రకాశవంతమై ఆత్మతో ఏకమవ్వడం వల్ల ప్రకాశవంతమవుతుంది. కాబట్టి ధ్యానానికి, సమాధికి, నిద్రకు తేడా ఉంది. సమాధిలో మనసు తేజోవంతమవుతుంది, నిద్రలో మనసు తమోమయమవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా గురువుల ద్వారా తెలుసుకొని ఇక్కడే మనము ధ్యానమైనా చేద్దాం, జ్ఞాన విచారణైనా చేద్దాం. కాబట్టి మనం ఏ పని చేస్తూ ఉండినా, ఎక్కడ ఉండినా మన స్వభావాన్ని, మన స్ఫురణ మరవకుండా అలా స్ఫురణగా ఉండడము, ఉన్నట్టు తెలియబడము. ఇంకేమీ కాదు, కేవలము తాను సహజ స్థితిలో ఉండడం, తాను స్ఫురణ కలిగి ఉండడం, తాను ఎరుక కలిగి ఉండడం, తాను ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యములు చెప్పిన ప్రకారం తాను కేవల ప్రజ్ఞస్వరూపుడై మిగిలి ఉండడమే మరి ఉపనిషత్తులు చెప్పినటువంటి చిట్ట చివరి నిష్కర్ష. మరి యోగ శాస్త్రాలు అటువంటి స్థితికి తీసుకురావడం కొరకు యోగ సాధనలన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి 2 కూడా అవసరమే. కాబట్టి సుస్థిరంగా మన బుద్ధి నిలవాలి అంటే యోగ సాధనలు కూడా ఆచరించి తీరవలెను. యోగ సాధనలు జీవితాంతము కాదు. మనసు ఏకాగ్రతకు వచ్చిన తర్వాత మనం వదలనక్కర్లేదు. ధ్యానం చేయాలన్నా మరి మనసు బుద్ధి పుట్టదు, మనసుకు రాదు. జపం చేయాలన్నా మనసుకు రాదు, మంత్రజపం చేయాలన్నా రాదు. మనసు ఎప్పుడు ప్రశాంతముగా ఉండాలని అనుకుంటాడో, మనసు విరామం చెందుతుందో, మనసు నిష్క్రియను పొందుతుందో, మనసు వృత్తిరహితమవుతుందో అప్పుడు ధ్యానము, యోగము, జపం అన్నీ సిద్ధించినట్టే స్వరూప జ్ఞానములో తాను అడుగుపెట్టినట్టు. కాబట్టి స్వరూప విస్మరణ జరగదు. ఒక్క తడవ ఈత నేర్చుకున్న తర్వాత ఎలాగైతే జీవితంలో మనం మర్చిపోమో, నీళ్ళల్లో పడిన వెంటనే, జలములో పడిన వెంటనే చేతులు కాళ్ళు ఎలా ఆడించి మరి మనం సజీవంగా గడ్డన పడతామో, అదేవిధంగా ఈ భవసాగరం అనేటువంటి ఈ ఒక సముద్రమునందు కూడా, ఈ సాగరమునందు కూడా మరి మనము స్వల్పముగా ఈ బ్రహ్మానుభవాన్ని, స్వరూప జ్ఞానాన్ని పొందిన, ఎలాగైతే జలములో మనము ప్రాణరక్షణ పొంది ఈత నేర్చుకుని బయటపడ్డామో అలాగే ఈ భవసాగరములో కూడా స్వరూప జ్ఞానం అనేది ఒడ్డును పడవేస్తుంది. ఒడ్డు తన స్వరూపమే, పరమాత్మ స్వరూపుడే తాను మిగిలిపోతాడు. ఒకవేళ అది సంపూర్ణంగా సుస్థిరంగా నిలవని పక్షంలో పదే గుర్తు చేసుకోవడం,
మర్చిపోయిన స్వరూపాన్ని మళ్ళా గుర్తు చేసుకొని ఓహో నేను ఆత్మస్వరూపాన్ని కదా అని చెప్పి తాను దృక్కుగా మిగలడం, తాను చైతన్యముగా మిగలడం, తాను ఎరుకగా ఉండడం, తాను ఆత్మస్వరూపుడై ఉండడం. హరి ఓం.